సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది అని చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ గనక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ హ్యూజ్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి నెక్స్ట్ రేపు కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని రేపైతే మంచి మొమెంటమ్ అయితే ఉండబోతుంది పైకి. సో, ఇంకా మార్కెట్‌లో ట్రేడ్ సెటప్ పెట్టుకుంటే మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్తాను. రేపు మార్కెట్ గనక మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా బయర్స్ వైపే ఉంది ఎక్కువ ఛాన్సెస్. ఇంకా రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 53,350, 53,094, 52,796 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 52,179, 51,790, 51,397. నేను వీడియో ఎండ్‌లో కూడా పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.